నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నారండి? రేపు గురువారం అమావాస్య. అవును. షష్టగ్రహ కూటమితో కూడినటువంటి అమావాస్య. అలాగే మరింత విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి రోజు శని జయంతి రేపు. రైట్. శని భగవానుడు ఆవిర్భవించినటువంటి రోజుగా కూడా చూస్తారు ఈ వైశాఖ అమావాస్యని. మరి ఈ అమావాస్యని ఎలా వినియోగించుకోవచ్చండి? చాలా చక్కగా అందరూ చేసుకునే విధంగా సులభంగా ఏం రెమెడీస్ చేసుకోవచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మరి రేపు ఎట్లాంటి ఇబ్బందుల నుంచి అధిగమించడం కోసం ఏం రెమెడీస్ చేసుకోవచ్చు? తప్పకుండా. మెయిన్ ఏంటంటే ఈ నెలలో మనం ప్రధానంగా ఇప్పుడు ఇచ్చే ఏదైనా సరే ఈ శని జయంతిని పురస్కరించుకుని. సో మనకి మెయిన్ ఆరోగ్య సమస్యల మీద ఇవ్వటం అనేది. తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ ఇప్పుడే మనకి ఇందాక మీరు చెప్పారు మనకి షష్టగ్రహాల కూటమి అనేది ఒకటి. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ జ్యేష్ఠ మాసం మీద అంతా కూడా మనకి ముఖ్యంగా ఈ వైశాఖ అమావాస్య నుంచి జ్యేష్ఠ అమావాస్య దాకా కూడా ఎక్కువ శని యొక్క ప్రభావమే ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఏంటంటే పైకి ఇదే కాలం అనేది ఏదైతే జ్యేష్ఠ మాసం ఉందో అది మనకి ఏంటంటే ఈ వర్షాకాలానికి ముందు అంటే సంధికాలం అంటాం. అంటే వేసవికాలం చివర వర్షాకాలం మొదల. సో ఇక్కడ మనుషులకి రకరకాలైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత సామాజికంగా కూడా కొంతవరకు కొన్ని విపత్కర పరిస్థితులు ఏర్పడే సూచనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా రాబోయే 1-2 నెలల్లో కొద్దిగా ఇబ్బందులు ఎక్కువ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ మనం వ్యక్తిగత విషయానికి వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనా సరే ఈ ఆరోగ్య విషయాలకు వచ్చేప్పటికి ఏంటంటే ముఖ్యంగా ఎముకలు, కీళ్ళు, నరాలకి సంబంధించిన సమస్యలు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే దంతాలకి, పళ్ళకి సంబంధించిన సమస్యలు. ఇవన్నీ కూడా శనికి సంబంధించిన అనారోగ్యాలు. కనుక వీటిలో ఏదో రకమైన అనారోగ్యం మనకు ఎక్కువ తగిలే ప్రమాదం ఎక్కువ ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ ఇదే రేపు ఇంకొక నెలలోకి వచ్చేప్పటికి ఏంటంటే కొద్దిగా ఈ యాక్సిడెంట్లు ఇలాంటివి కూడా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అపమృత్యు భయాలు. సో ఒక మనిషికి ఆయుర్దాయాన్ని ఇవ్వాలన్నా, ఆయువు తీయాలన్నా, పొయ్యాలన్నా కూడా పూర్తిగా శని యొక్క నియంత్రణలో ఉంటుంది. సో మనకి ఏదైనా సరే ఒక మరణాన్ని చూసినప్పుడైతే కనుక ఖచ్చితంగా అక్కడ సూక్ష్మ దశల్లోనైనా సరే, అంతర్దశల్లోనైనా సరే ఎంతో కొంత శని ప్రభావం మటుకు ఖచ్చితంగా ఉండి ఉంటుంది. సో కనుక శని దీనికి పూర్తి న్యాయాధిపతి. సో అందుకని శనిని మనం ఇప్పుడు ఆయన యొక్క అనుగ్రహం కోసం మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను ఖచ్చితంగా శనికి సంబంధించిన రెమెడీనే చెప్పడం అనేది జరుగుతుంది. అయితే రేపు మనం శని అమావాస్య అని ఇందాక చెప్పుకున్నాం. అంటే శని అమావాస్య అంటే శనివారం వచ్చిందని కాదు, శని జయంతి కాబట్టి శని అమావాస్య అంటాం మామూలుగా అయితే. కానీ ఈ అమావాస్య అనేది సరే రేపు ఒకవేళ చేసుకోలేకపోతే ఇందాక చెప్పని ఈ జ్యేష్ఠ మాసం అంతా కూడా శని యొక్క ఆధిపత్యంలోనే ఉండటం అనేది. తర్వాత రెండోది ఏంటంటే జ్యేష్ఠాదేవి అంటాము. సో అందుకని ఇక్కడ మధ్యలో మీరు పౌర్ణమి నాడు విష్ణువుని పూజించవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే జ్యేష్ఠాదేవికి మరి విష్ణువే ఆయన ఓదార్చి మనకి ఏంటంటే రావి చెట్టు మొదల్లో కూర్చోపెడతాడు ఆయన. సో అవన్నీ తర్వాత వేరే కథ అనుకోండి. బట్ కానీ ఇక్కడ ఏంటంటే మెయిన్ విష్ణువుని ఆరాధించడం అనేది కూడా తప్పనిసరి. తర్వాత వైశాఖ మన జ్యేష్ఠ పౌర్ణమి నాడు. సో ఇక్కడ ఈ జ్యేష్ఠాదేవి అంటే కూడా మనిషిలో ఉండే అన్ని రకాల అసౌకర్యాలకి కానీ, అసుఖాలకి కానీ, కలహాలకి కానీ అన్నిటికీ కూడా ఆవిడే దేవత. సో వీళ్ళిద్దరు అనుగ్రహం పొందాలి అంటే కనుక ఇక్కడ మనం ఏదైనప్పటికీ కూడా ఈ వైశాఖ అమావాస్య నుంచి జ్యేష్ఠ అమావాస్య వరకు ఖచ్చితంగా మనం శనిదేవుణ్ణి పూజించడం అనేది అవసరం. సో ఈ శనిదేవుణ్ణి ఏ విధంగా మనం పూజ చేయాలి? సో రేపు సింపుల్గా రేపు చేసేవాళ్ళు అది వేరే రకంగా చేయాలనుకుంటే మనకి వేరే శనివారాలన్నీ కూడా ఉపయోగపడతాయి. అంటే జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి శనివారాలన్నీ ఉపయోగపడతాయి. ఇంకా అనుకోకుండా అదృష్టవశాత్తు మనకి శనివారం అమావాస్య వచ్చిన, శనితో త్రయోదశి వచ్చిన మరింత విశిష్టత వాటికి ఉంటుంది. అది మనందరికీ తెలిసిందే. కానీ కనీసం శనివారాలు నేను చెప్పినవి అంటే ఒక శనివారం మిస్ అయినా ఇంకో శనివారమైనా. సో రేపు వచ్చేప్పటికి మనం శని జయంతి అని చెప్తున్నాం. సో అందుకని రేపు ఏ విధంగా చేయాలంటే రేపు మటుకు మనకి ఖచ్చితంగా వీళ్ళు మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్య శనివారాలు చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా చేయాలి అంటే కనుక 3 రకాల నూనెలు తీసుకోవాలి. సో ఈ 3 రకాల నూనెలు ఏంటంటే కనుక ఒకటి ఆముదం, రెండోది నువ్వుల నూనె, మూడోది కొబ్బరి నూనె. ఇవి ఇంత తీసుకోవాలనేది ఏం లేదు. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉన్నా కూడా
పర్వాలేదు, దాని గురించి మనం ఏమి ఆలోచించక్కర్లేదు. కానీ ఖచ్చితంగా 3 నూనెలు అయితే ఉండాలి. సో ఈ 3 నీళ్ళు కలిపి దీపం వెలిగించాలి. ఈ దీపానికి మనం ఏదైనా సరే నల్ల వస్త్రాన్ని చించి ఒత్తుగా ఉపయోగించవలసి ఉంటుంది. ఉమ్. అయితే ఒక్కటి సరిపోతుందండి అలా వద్దు ఒకటి ఎప్పుడు కూడా మనం పెట్టుకోవద్దు కదా. పెట్టుకోం కదా, ఉమ్. కనుక ఒకటి మించి ఎన్నైనా ఉమ్. పెట్టుకోవచ్చు. సరే, శని న్యూమరాలజికల్ గా సంఖ్య అనుకుంటే 8 పెట్టుకుంటే ఇంకా మంచిదే. 8 సో శని సంఖ్య 8 కాబట్టి సో అది ఆ రకంగా అయినా చేసుకోవచ్చు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ ఇది మన ఇంట్లో మనం ఎప్పుడు కూడా శని అనే భగవానుడు అనేవాడు విగ్రహం అనేది కానీ ఇది రేరు, ఎవరు పెట్టుకోం కదా. పెట్టుకోం కదా. సో అందుకని ఆంజనేయ స్వామికి పెట్టుకోవడం అనేది చాలా ఇంట్లో ఇంపార్టెంట్. కూడా పెట్టచ్చు అయితే దీపం. రైట్. ఉమ్. సో ఎందుకంటే ముఖ్యంగా 12, 1 గంట మధ్య తెలిసే దేవాలయాలు చాలా తక్కువ ఉంటాయి. ఉమ్. ఒకవేళ వాళ్ళకి అలా తెరిచి ఉండేవి కానీ లేదా దేవాలయం మూసిన కొన్ని నవగ్రహాలు విడిగా ఉంటాయి. ఉమ్. సో అక్కడ శని దగ్గర వెలిగించినా కానీ శుభమే. సో అది ఒకవేళ రేపైతే ఇదే టైం అనుకోండి. కానీ అదే వీళ్ళు వృత్తి రోజుల్లో చేయాలి అనుకుంటే కనుక ఇదే రకమైన ప్రొసీజర్. ఎప్పుడైనా సరే శని తామస దేవత కాబట్టి ప్రదోష కాలంలో అర్చిస్తే కనుక చాలా చక్కటి ఫలితాలు ఉండడం అనేది ఉంటుంది. అందుకే శనివారం ఉదయం పూట కన్నా కూడా శనివారం సాయంకాలాల్లో కనుక ఇదే రకమైన క్రియ చేసినట్టయితే కనుక ఖచ్చితంగా వాళ్ళకు ఉండే ఇబ్బందుల నుంచి తొలగించడానికి అయితే అవకాశం ఉంటుంది. తర్వాత ఇదే జ్యేష్ఠ మాసం అది మనకి వచ్చేదంతా జ్యేష్ఠ మాసం అనుకోండి, అమావాస్య వెళ్ళిపోయి ఇంకొచ్చేది జ్యేష్ఠ అంతే మాసం. కదా. ఈ జ్యేష్ఠ మాసం అంతా కూడా శనినే కాకుండా సాధ్యమైనంత వరకు కూడా ధూమవతి దేవిని, ఆంజనేయుడిని ఉమ్. వీళ్ళ ముగ్గురిని కూడా పూజించడం అనేది ఇందులో మనకి ధూమవతి అనేది ఓం ధూమ్ అనేది ఒకటి, తర్వాత ఓం ధూమ్ ధూమవతి అపాదోద్ధారణాయ స్వాహ అనేది ఒకటి, ఓం ధూమ్ ధూమ్ ధూమవతి స్వాహ అనేది ఒకటి. ఈ 3 కూడా ఆవిడకి సంబంధించిన మంత్రాలు. వీటిలో ఏది జపించినా పర్వాలేదు. ఉమ్. సరే, ఇక మామూలుగా వచ్చేప్పటికి ఏంటంటే మనం ఎప్పుడు లాగానే ఒక స్విచ్ వర్డ్ అనేది చెప్తూ ఉంటాం. సో ఇక్కడ శనికి వచ్చేప్పటికి ఏంటంటే అది బ్లూ సఫైర్. ఆయన స్టోనే. రైట్. సో ఈ బ్లూ సఫైర్ అనేది ఏంటంటే దాని స్విచ్ వర్డ్ అనేది కూడా కనీసం 19 అనేది ఉండాలి. ఇంకా ఈ ఆయన స్టోన్ ఇంద్రనీలం మటుకు అది మటుకు ఎవరు పడితే వాళ్ళు మనకి పెట్టుకోకూడదా. శని నెత్తిన కూర్చున్నాడని కానీ శనితో ఇబ్బందులు ఉన్నాయని అనుకుంటే కనుక అది పెట్టుకుంటే ఇబ్బంది అవటం అనేది ఉంటుంది. ఇబ్బంది ఉంటేనే పెట్టేసుకోవడం అనేది చూస్తూ ఉంటాం కాదా. కాదు అంటే ఇక్కడ అదే నేను అంటే మీకు తెలుసు నేను చాలా ఏళ్ళు ఒక రత్నాల సంస్థలో పనిచేసి పనిచేశారు. ఉన్నాను చెప్పి. సో ఇక్కడ ఖచ్చితంగా రత్నాల విషయంలో మాత్రం నాకు చాలా ఎక్కువ అనుభవం అనేది ఉంటుందని కూడా మీ అందరికీ అంటే డెఫినెట్లీ ఉంటుంది. సో అది ఆ రకంగా చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ రత్నశాస్త్రం గురించి కనుక చేస్తే అంటే జ్యోతిష్యం ప్రకారం అనేది వేరు, ఈ రత్నాలు అనేది ఏ విధంగా పనిచేస్తాయి అనేది వేరు. సో ఈ రత్నాలు అనేది ఏంటంటే జనరల్గా ఏంటంటే చాలా మంది అభిప్రాయం ఏముంటుందంటే కనుక ఈ స్టోన్ పెట్టుకుంటే ఆ గ్రహం మన జోలికి రాడు అనుకుంటున్నారు వీళ్ళు. కాదు కాదు, యోగకారకుడు అయినటువంటి గ్రహం నుంచే పెట్టుకోవాలి మనం. రైట్. అలా పెట్టుకున్నప్పుడు మాత్రమే మంచి ఫలితాలు ఉంటాయి. లేదంటే తెలిసి తెలియని అజ్ఞానంతో ముఖ్యంగా నీలం పెట్టుకుంటే కాంతో గేమ్ ఆడినట్టు. పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈ మీకు పాత రోజుల్లో కనుక ఈ ఇంద్రనీలం అనే రత్నం ఏదైతే ఉంటుందో నీలం అంటే బాటిల్ 4-5 రకాల నీలం అంటే కాకి నీలం అనేది ఇంకా డేంజర్ అనుకోండి. అది నల్లని కొద్దిగా నాప్రాయ్ మోడల్లో ఉంటుంది. సో అది ఇంకా డేంజర్ ఈ నీలాల్లో. సో ఇవి ఏంటంటే పాత రోజుల్లో కనీసం వాటిని ముట్టుకోకుండా అమ్మేవాళ్ళట. తర్వాత ఇప్పటికైనా కూడా చాలా సంస్థలు మనకి డైరెక్ట్గా ఏమంటాం ఇవ్వరు, ఒక 2-3 రోజులు మన చేతికి కట్టి అది పడిందో లేదో చూసాకే ఇవ్వటం. 2-3 రోజుల్లోనే ఇంపాక్ట్ కనిపిస్తుందా అంటే అది వజ్రం ఒకటి నీలం ఒకటి కొద్దిగా పడితే ఫాస్ట్ ఉంటాయి, మిగతావన్నీ కొద్దిగా స్లో అండ్ స్టడీ రూపంలో ఉంటాయి. కానీ ఈ 2 ఇమీడియట్ గా ఎంతో కొంత తెలిసిపోతుంది వెంటనే దాని యొక్క ఇంపాక్ట్ అనేది మంచిగా చేయడం అనేది. ఇంద్రనీలం జోలికి వెళ్ళొద్దు. కానీ చాలా మంది ఏంటంటే ఇలా అనురాధ నక్షత్రం అనో ఉత్తరాభద్ర నక్షత్రం అనో పుష్యమి నక్షత్రం అనో తెలిసి తెలియకుండా పెట్టేసుకుంటారు. కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు. సాధ్యమంత వరకు కూడా రత్నాలు అనేది వ్యక్తిగత జాతకం చూపించి పెట్టుకుంటేనే ఇంకా ఎక్కువ మంచి ఉండటం అనేది ఉంటుంది. జాగ్రత్త అవసరం. రైట్ అండి, అద్భుతంగా వివరించారు. రేపటి రోజున ఎలా వినియోగించుకోవచ్చు అనేది. ఆరోగ్యం అందరికీ అవసరం. ఆరోగ్యం లేకుండా ఎన్ని ప్రమాదాలు కూడా చెప్పిరావు కాబట్టి ప్రమాదాల బారిన కూడా పడకుండా ఉండాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని మనం ఈ ప్రమాదకరమైన సంఘటనలు జరిగినప్పుడు మనసు దేవిస్తూ ఉంటుంది. సో ఈ అపమృత్యు అనేది కూడా చక్కగా వివరించారు. కృతజ్ఞతలండి. నమస్తే.